మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము నిన్న అవ్యయీభావ సమాసం గురించి చెప్పుకున్నాము. ఈ అవ్యయీభావ సమాసంలో కూడా సమాసాంత ప్రత్యయాలు ఎప్పుడు ఏ సందర్భంలో వస్తాయని చెప్పాము. ఇప్పుడు అందులోనే ఈ అవ్యయీభావ సమాసాన్ని ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి అవి చూస్తున్నాము. కొన్ని వాక్యాలు ఈరోజు చూద్దామండి. నిన్న ఒక 2-3 వాక్యాలు చెప్పుకున్నాము. అందులో ఈరోజు కూడా ఇంకొక వాక్యం అవ్యయీభావానికి సంబంధించింది ఎలా ఉంటుందో చూద్దాము. రాసుకోండి. వర్ష ఋతువు అయిపోయిన తర్వాత వర్ష ఋతువు అయిపోయిన తర్వాత వర్ష ఋతువు అయిపోయిన తరువాత వర్ష ఋతువు అయిపోయిన తర్వాత గొడుగుకు అవసరం లేదు. గొడుగు అవసరం లేదు. గొడుగుకి లేదంటే అవసరం లేదు అలాగే చెప్పుకోవచ్చు. వర్ష ఋతువు అయిపోయిన తర్వాత ఇప్పుడు గొడుగుకి అవసరం లేదు. ఇప్పుడు గొడుగుకి అవసరం లేదు. గొడుగుతో అవసరం లేదు. గొడుగుతో అవసరం. తెలుగు మీదే సరి చేయండి. మీరు నాకు కూడా అవసరం లేదు. ఈ కాకేకిలని హిందీలో నేను అనువాదం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. తెలుగు గొడుగు అవసరం. గొడుక్కి అనేది మళ్ళీ అది కీ శబ్దం తెలుగులో వాడం కదా అసలుకి. రాముడికి లక్ష్మణుడికి అట్లా కీ వస్తుందిలే. రాముడిని లక్ష్మణ్ని అంటాము. అక్కడ గొడుగు యొక్క అవసరం లేదు అని కూడా చెప్పచ్చా? తప్పదేం అదే. ఏదైనా వర్ష ఋతువు అయిపోయిన తర్వాత గొడుగు అవసరం లేదు. గొడుగుతో అవసరం లేదు ఏదైనా ఒకటి. ఓకే. సో చూడండి దీని ఆన్సర్ ఏమొస్తుంది. వర్ష ఋతువు అయిపోయిన తర్వాత అనే వాక్య సమస్త పదం ఏమొస్తుంది? నిస్ప్రావృత్. ఇది మనకు మనం కూడా చెప్పుకున్నాం. నిస్ప్రావృత్ ఏంటండి? నిస్ప్రావృత్. నిస్ప్రావృత్. నిస్ప్రావృత్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీకు. 4వ వాక్యం చూడండి. నిస్ప్రావృత్ ఇదానిం అనావశ్యకం. ఇదానిం అనావశ్యకం చట్టం. నిస్ప్రావృత్ అంటే ప్రావృత్ అంటే వర్షం అయిపోయిన తర్వాత నిషేధాలకు నిస్ వచ్చింది ఇక్కడ. నిస్ అనే అవ్యయపదం తీసుకున్నాం. నిస్ప్రావృత్ అంటే వర్ష ఋతువు అయిపోయిన తర్వాత అని అర్థం వస్తున్నాం. నిస్ప్రావృత్. ఇదానీం ఇప్పుడు. ఇదానీం అనావశ్యకం ఛత్రం. ఛత్రం అంటే గొడుగు. అనావశ్యకం ఛత్రం లేదా ఛత్రం అనావశ్యకం అంటే గొడుగు అవసరం లేదు. గొడుగుతో అవసరం లేదు అలా వస్తుంది. అనిపిస్తుందండి స్లైడ్ మీద. అనావశ్యక ఛత్రం సమస్త పదం వా? అవునండి. అనావశ్యకం ఛత్రం.
అంటే సమస్త పదం అంటే విడివిడి అనావశ్యకం ప్లస్ ఛత్రం. అనావశ్యకం ఏంటి? అనావశ్యకం ఛత్రం పొడుగు, విశేష సంబంధం అన్నమాట ఇక్కడ. ఓకేనా? అనావశ్యకం ప్లస్ ఛత్రం. ఛత్రంలో ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఈ అకారం అయిపోయింది అన్నమాట. చవర్గం యొక్క మకారం చవర్గం యొక్క పంచమాక్షరం అయిపోయింది. అస్తు. నెక్స్ట్ 5వ వాక్యం. హే విద్యార్థులు రాసుకోండి. హే విద్యార్థులారా, నెక్స్ట్ వాక్యం. హే విద్యార్థులారా, హే విద్యార్థులారా సంబోధించి చెప్తున్నాడు అందరికి. హే విద్యార్థులారా జాగ్రత్తగా చదువు, జాగ్రత్తగా చదువు. చదవండి. విద్యార్థులారా జాగ్రత్తగా చదవండి. ఏ చదువు? నే విద్యార్థులు అంటే చదవండి అని చెప్పాను, బహువచనం వస్తుంది. ఏ విద్యార్థుల జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా జాగరూకంగా చదవండి. తరగతిలో నిద్రపోవడం మంచిది కాదు, తరగతిలో నిద్రపోవడం మంచిది కాదు, తరగతిలో నిద్రపోవడము మంచిది కాదు. వస్తుంటుందని మీకు నిద్ర ఎప్పుడన్నా తరగతిలో, క్లాస్లో? తరగతి కక్ష, క్లాస్. అష్టాధ్యాయులో వస్తుంది మహోదయ. అష్టాధ్యాయం వస్తుందా? అవును మహోదయ. చూడు, నీకు అష్టాధ్యాయ దాకా నిద్రతో వచ్చింది కదా, ఒకటి వచ్చింది కదా. ఈ రోజు నిద్ర కావాలని టాబ్లెట్ వేసుకుని నిద్ర రావడం లేదు. మీకు వినా టాబ్లెట్ అష్టాధ్యాయ దగ్గర అందుకే అష్టాధ్యాయ మాత దగ్గర కూర్చుని ఏదో ఒకటి వస్తుంది ఖచ్చితంగా. వస్తుంది, చదువు వస్తుంది. అంటే మహోదయ నిద్రపోవాలి అంటే అష్టాధ్యాయ క్లాస్ కు రావాలా మహోదయ? నిద్ర రాని వాళ్ళందరినీ అష్టాధ్యాయం అని చెప్పాలి. నిద్ర లేమి ఉన్న వాళ్ళు కూర్చోవచ్చండి. మేము గురుకులంలో చదువుకునేటప్పుడు ముందుగా అష్టాధ్యాయ 4000 సూత్రాలు కంఠస్థం చేస్తే వ్యాకరణం మొదలు పెట్టేవాళ్ళండి. అది పెద్ద సమస్య మాకు. ముందు 4000 కంఠస్థం చేసి ఉపయోగించిన తర్వాత అష్టాధ్యాయులు కూర్చోవడం మొదలు పెడతాం. మాకు ఉదయం అక్కడ గురుకుల శిక్షణ నియమాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందన్నమాట. ఎక్కడ మిగతా పట్టుకుంటే చదువు మాకు నిద్ర రాదు, కానీ అవి అష్టాధ్యాయ ఓపెన్ చేస్తే చాలు తెలియకుండా నిద్ర వచ్చేస్తుంటుంది మాకు. అంటే ఒక్కోసారి నిద్రపోవాలనుకున్నప్పుడు అష్టాధ్యాయ పట్టుకుంటాం అన్నమాట. అంటే చాలా చక్కగా నిద్ర వచ్చేస్తుందండి, క్షణాల్లో వచ్చేస్తున్నాం అన్నమాట. అష్టాధ్యాయ పట్టుకుని చాలా నిద్ర వచ్చేస్తుంది. నిజమేనా మహోదయ? నిజమేనా అండి మహోదయ? నిజంగా అండి, నిజంగా అండి. అంటే మీరు దాన్ని లక్ష్యంగా పెట్టుకోవద్దు, లక్ష్యంగా పెట్టుకోవద్దు. అది ఎందుకు వస్తుంది? అది అంటే మన దాంట్లో అర్థం కానప్పుడు, రుచి లేనప్పుడు, రుచి ఉంది, శ్రద్ధ ఉంది, కానీ అర్థం కానప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆటోమేటిక్ ఆలస్యం వల్ల నిద్ర వచ్చేస్తుంది. అంతేం లేదు. అక్కడ పక్కకు పోనీకి లేదు, ఎక్కడ కూర్చోవాలి, కూర్చుండేది ఒక శబ్దం పల్లె పడటం లేదు. పల్లె పడటం అంటే అర్థం కావడం లేదు. ఏదో చెప్పిన గోడ మీద బంతులాగా అన్ని జారిపోతూ ఉన్నాయన్నమాట. శబ్దాలని కూడా గోడ కొట్టుకుని కింద పడిపోతూ ఉన్నాయి. ఒక ముక్క అర్థం కావడం లేదు. స్టోరీ కాదు కదా, అర్థం కావడానికి సిద్ధాంతం అర్థం చేసుకోవాలి. కాబట్టి అష్టాధ్యాయ పట్టుకుంటేనే అర్థం కాకపోయినా నిద్ర వచ్చేస్తుంది. గురువు గారు బ్రహ్మ విద్య నేర్చుకున్నప్పుడు ముందు అట్లానే నిద్ర వచ్చేస్తుంది, తర్వాత నిద్రపోతుంది. నిద్ర వచ్చేస్తుంది. సహజంగా ఒకసారి అదే ఆలస్యం ప్రమాదం వల్ల, అంటే అదే కారణం కాదు, ఒకసారి శరీరం అలసిపోయినప్పుడు బాగా శారీరక ఒక్కసారి వాక్యం చెప్తారండి. క్షమ్యతాం. ప్రకృతి వంశం. అస్తు అండి. ఏ వాక్యం అండి? హే విద్యార్థులారా జాగ్రత్తగా చదవండి, తరగతిలో నిద్రపోవడం ఉచితం కాదు, మంచిది కాదు.
తరగతిలో నిద్రపోవడం మంచిది కాదు. ధన్యవాదాలండి. అస్తు రాసుకోండి దీని సమాధానం. హే ఛాత్రాః, హే ఛాత్రాః, సంబోధనలో విసర్గ రాదేమో. హే ఛాత్రః బహువచనంలో వస్తుందండి. హే ఛాత్ర, హే ఛాత్ర, హే బహువచనంలో వస్తుంది. బహువచనం కదా చాలా మంది. సావధానత, సావహితాః పఠత, సావహితాః పఠత. ఇది సావధాని అంటే జాగరూకంగా చదవండి దానికి ఒక కొత్త పదం వచ్చింది. సావహితాః పఠత. పఠత మధ్యం పురుష బహువచనం అండి. సావహితాః అంటే సావధానతయా పఠత, సావధానం పఠత అలా చెప్పుకోవచ్చు. కానీ సావహిత కొత్త పదం వచ్చింది కదా. సావహితాః పఠత. కక్షాయాం అతినిద్రం వర్తతే. కక్షాయాం అతినిద్రం, కక్షాయాం అతినిద్రం వర్తతే. నిద్రం అంటే అతినిద్రం అంటే ఇక్కడ నిద్ర మంచిది కాదని చెప్పండి. మీకు ఈ సమస్య వచ్చింది చూడండి, బిందు చూడండి. మీకు అతి నిద్ర, అతి ఉపసర్గం వచ్చినప్పుడు మీకు ఉదాహరణ చెప్పాను. అతి నిద్రం వర్తతే. కక్షాలు అతి నిద్ర తీసుకోవడం అంటే ఎక్కువ నిద్రపోవడం మంచిది కాదు అని. అతి నిద్రం అంటే ఎక్కువ నిద్రపోవడం మంచిది కాదు. ఓకే, అతి నిద్రం వర్తతే. ఇక్కడ కక్షాయాం అతి నిద్రం, అతి నిద్రం సమస్త పదం అండి. కక్ష అంటే తరగతిలో, అతి నిద్రం అనేది అతి అవ్యయం పదం చేత నిద్ర అనే సుబంతంతో సమాసం చేశామంట, అవిభావ సమాసం చేశాం. అతి నిద్రం వర్తతే. అస్తు. నెక్స్ట్ సంస్కృత సాహిత్యంలో పాణిని శబ్దం ప్రసిద్ధమైంది. సంస్కృత సాహిత్యంలో మహర్షి పాణిని శబ్దం ప్రసిద్ధమైనది. సంస్కృత సాహిత్యంలో పాణిని శబ్దం ప్రసిద్ధమైనది. రాసుకోండి. సంస్కృత సాహిత్యే ఇతి పాణిని విద్యతే. ఇతి పాణి ప్రోక్తం ఏదైతే ఉందో అది ప్రసిద్ధంగా ఉంది. ఇది పాణిని విద్యతే. సంస్కృత సాహిత్య ఇది పాణిని విద్యతే. ఇది పాణిని విద్యతే. సంస్కృతే ఇది పాణిని విద్యతే. ఇది పాణిని విద్యతే. సంస్కృత సాహిత్యే ఇతి పాణిని విద్యతే. ఓకేనా? ఇతి రాసుకో. నెక్స్ట్ అర్థమైంది కదండి బిందు? నెక్స్ట్ బిందు రాసుకోండి. నెక్స్ట్ వాక్యం. వీళ్ళందరూ తండ్రి వెనక వెళ్తున్నారు. మేమందరం గురువు వెనక వెళ్తున్నాము. వీళ్ళందరూ వాళ్ళందరూ రాయండి. వాళ్ళందరూ తండ్రి వెనక వెళ్తున్నారు. వాళ్ళందరూ వీళ్ళందరూ రెండు ఒకటే. వాళ్ళందరూ తండ్రి వెనక వెళ్తున్నారు. మేమందరం
మేమందరం గురువు వెనక వెళ్తున్నాము. ఏతే అనుపితృ సమాచరంతి. ఏతే ఏషః ఏతౌ ఏతే బహువచనంలో. ఏతే అంటే చెప్పారు, ఏతే పెట్టకుండా సహ తౌ తే రాయండి, తే రాయండి. మన వాళ్ళందరూ చెప్పాను కదా, వీళ్ళందరూ అంటే ఏతే వస్తుంది, వాళ్ళందరూ అంటే వీళ్ళంటే ఇక్కడ దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళని దూరంగా ఉండేవాళ్ళు. ఒకవేళ మీరు వీళ్ళు రాసుకుంటే దగ్గర కాబట్టి ఏతే రాయండి. ఒక వాళ్ళు అని రాసామనుకోండి, సహ తౌ తే, తే రాయండి. తే అనుపితృ, అను అంటే వెనక వెనక, ఎవరికి వెనక? తండ్రికి వెనక. అనుపితృ సమాచరంతి. అనుపితృ సమాచరుడు వాక్యాలు సమస్తం ఎలా ఉపయోగిస్తున్నాడు? సమస్త పదాన్ని అవయవ సమాసం వచ్చిన వాక్యాన్ని అర్థం. అనుపితృ అంటే తండ్రికి వెనుక వెనుక వెళ్తున్నారని అర్థం. తండ్రికి వెనుక అనే అర్థము అనుపితృ అనే శబ్దంతో తీసుకోవాలి మనం. అది సమాసయుక్త పదంతో అవయవ సమాసం ప్రకారంగా చూసినప్పుడే మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఏతే అనుపితృ సమాచరంతి వెళ్తున్నారు. వయం చ, వయం చ, వయం చ, వయం చ అనుగురు. ఇక్కడ అనుగురు అంటే గురువుకి వెనక వెనకని. అనుగురు సమాచరామ, అనుగురు సమాచరామ. వయం చ అనుగురు సమాచరామ. వయం చ అనుగురు సమాచరామ. వయం చ అనుగురు సమాచరామ. అర్థమైంది. వయం అంటే మేమందరము, అనుగురు గురువుకి వెనుక వెనుక, సమాచరామ వెళ్తున్నాము. నెక్స్ట్ అండి, దేవసభ. దేవసభలో నెక్స్ట్ వాక్యం, దేవసభలో దేవసభలో అర్జున్ యొక్క సత్కారము, అర్జున్ యొక్క సత్కారము అతని యొక్క అనురూపంగా ఉండేది. అతనికి అతని యొక్క యోగ్యతానుసారంగా ఉండేది అని చెప్పాను. యోగ్యతానుసారంగా ఉండేది. అర్జున్ యొక్క సత్కారము అతని యొక్క యోగ్యత యోగ్యతానుసారంగా ఉండేది. అర్జున్ యొక్క సత్కారం అతని యోగ్యతను రూప యోగ్యతానుసారం, రూపం యొక్క యోగ్యతను బట్టి ఇచ్చాడు. రూప యోగ్యతానుసారంగా ఉండేది. యోగ్యతాను అంటే అతని రూప శబ్దం యాడ్ చేసుకుని రూప యోగ్యతానుసారంగా ఉండేది అంటే అతనికి అనురూపంగానే ఉండేది అనమాట. ఆ రూపానికి అనుగుణంగానే ఆ సత్కారం జరిగింది. ఎవరికి? అర్జునుడికి. దేవసభలో అర్జునుడికి అర్జున్ యొక్క సత్కారము అతని రూప యోగ్యతానుసారంగా ఉండేది. రూప యోగ్యతానుసారంగా ఉండేది అంటే రూపానికి అనుగుణంగా ఉండేది అని అర్థం వస్తుంది. రాసుకోండి. అది దేవసభ, అది దేవసభ, అది దేవసభం రాయండి. అది దేవసభం. అది అంటే కదా దేవసభలో అర్థం వస్తుంది. అది దేవసభం అంటే దేవసభలో అర్థం తీసుకోవాలి. అది దేవసభం, అది దేవసభం, అది దేవసభం, అది దేవసభం, అది దేవసభం. అర్జునస్య సత్కారం, అర్జునస్య సత్కారం, అర్జునస్య సత్కారం అనురూపం ఏవ ఆసీత్.
అర్జునస్య సత్కారం అనురూపమేవ ఆసీత్. అర్జునస్య సత్కారం అనురూపం ఏవ ఆసీత్. అర్జునస్య సత్కారం అనురూపం ఏవ ఆసీత్. ఇక్కడ సత్కరణం అని ఉంది మహోదయ. అది ఏంటండి? సత్కరణం అని ఉంది. అంటే సత్కరణ. అర్జునస్య సత్కరణం, అర్జున యొక్క సత్కారం అంటే సత్కరణం. అది దేవసభం అంటే అది దేవసభలో. అర్జునస్య సత్కరణం అంటే అర్జున యొక్క సత్కారణం అంటే సత్కారము. అనురూపం ఏవ ఆసీత్, రూపానుగుణంగానే ఉండేది. అనురూపం ఏవ ఆసీత్, సత్కరణం కూడా యాడ్ చేసుకోండి. అర్జునస్య సత్కరణం అనురూపం ఏవ ఆసీత్. మీకు ఈ అనువాదానుసారంగా ఇక్కడ వాక్యార్థం స్పష్టమవుతుందా? ఎలా మనం వాక్యాన్ని ఎందుకు పంచమి వచ్చింది, ఎందుకు షష్ఠీ విభక్తి వచ్చింది, అది మీరు గమనించండి. మనం వాక్యాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాం చాలా రోజు నుంచి. మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. అది దేవసభలు అనే సప్తమి విభక్తిలో ఉంది, కానీ ఇక్కడ మనం అది దేవసభం అని చెప్పి అవిభావ సమాసం కూడా అదే అర్థం వస్తుంది. ఎందుకంటే అది అనే అవ్యయ పదాన్ని సప్తమి విభక్తి యొక్క అర్థం అని చెప్పి మనం మొదటి చెప్పుకున్నమాట, మొట్టమొదటి ఉదాహరణ కింద. అస్తు, నెక్స్ట్ రాసుకోండి. ఈరోజు ప్రతి తలుపు దగ్గర ఒక కారు నిలబడి ఉంది, అవునే కదా? ఈరోజు ప్రతి తలుపు దగ్గర ఒక గాడి అంటే ఒక కారు యానం, ద్విచక్ర యానం నిలబడి ఉందన్నమాట. అటువంటి ఇల్లు ఉందా? దాదాపుగా కారు అంటే వాళ్ళే, కానీ మోటార్ సైకిల్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర సహజం అయిపోయినది. కారులు కూడా ఇప్పుడు సహజం అయిపోయాయి. విదేశాల్లో అయితే అసలుకి కార్యానం లేకుండా ఎవరు ఉండదంట. ఎందుకంటే స్వయం అక్కడ ఎవరు ఆటోలు గీటలు ఉండవు, ఎవరు వాహనం వారిదే అనమాట, ఎవరి ప్రయాణం వారిదే, సొంతంగా అన్ని వాళ్ళే చేసుకోవాలి. ఈరోజు ప్రతి ద్వారం దగ్గర అంటే ప్రతి తలుపు దగ్గర ఒక యానం నిలబడి ఉంటుంది, అంటే ఒక కారు యానం నిలబడి ఉంటుంది. రాసుకుని అద్య అంటే అద్య అనకుండా అద్యత్వే రాయండి. అద్య ఈ రోజు ఏం కదా, అద్యత్వే అంటే ఈ రోజుల్లో అలా ఉంది, అద్యత్వే అని ఈ రోజుల్లో అని రాసుకోండి. తెలుగు వాక్యం కూడా ఈ రోజుల్లో ప్రతి తలుపు దగ్గర ఒక యానం నిలబడి ఉంది అని రాసుకోండి, సరిపోతుంది. మహోదయ అది అద్యత్వానా? అద్యత్వానా మహోదయ? అద్యత్వానా మహోదయ? అద్యత్వే సత్యం, అద్యత్వే వే ఏకారం వస్తుంది. అద్యత్వే మహోదయ, అద్యత్వే. ఇక్కడ ఆసీత్ అనే దగ్గర రెండు అవగ్రహాలు, ఆసీత్ అనే దగ్గర రెండు అవగ్రహాలు పెట్టారు కదా, దానికి ఏమైనా సూత్రం ఉందండి? మామూలుగా ఒక అవగ్రహం అయితే తెలుసు, రెండు అవగ్రహాలు పెట్టారు కదా, దానికి ఏమైనా పాణిని మహర్షి సూత్రం ఉందండి? ఒక చోట మనకు ప్రసంగాన్ని బట్టి ఉదాహరణ బట్టి తీసుకుంటాం. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఏకారం ఉందన్నమాట, అనురూపం ఏవా. అక్కడ ఏవ తర్వాత మనకి ఎక్కడన్నా కొన్ని అక్షరాలు ఉన్నాయన్నమాట, ఎక్కడో వార్తిక లేదా ఉందన్నమాట. ఆ సీట్ లోనే అకారం ఎలా ఉంది కదా, అప్పుడు దీర్ఘ ఉన్నప్పుడు రెండు అవకృష్ణాలు వస్తాయని చెప్తారు అన్నమాట. నాకు ఎక్కడో ఉండదు పంక్తి. సరే మహోదయ. అదిగాక మనకి ఏదో వాక్యం, అదే కాక మనకి అవగ్రహం రావాలంటే దాని ముందు ఏకారం గాని ఓకారం గాని ఉండాలి కదా, ఇక్కడ అది లేదుగా, ఆకారం అంటే మధ్యలో వకారం ఉంది. అదే కొన్ని వర్ణాలు చెప్పామట, ఏకారం తర్వాత కొన్ని వర్ణాలు గణన చేసామట. ఆ వర్ణాలు ఉన్నప్పుడు ఆ వర్ణాల తర్వాత ఒకే అకారం తర్వాత హ్రస్వ ఆకారం కాకుండా దీర్ఘ ఆకారం ఉందనుకోండి, అప్పుడు రెండు అవగ్ర చిహ్నాలు వస్తాయి, ఒకటి కాకుండా. మామూలుగా ఏకారం పక్కన ఆ ఉంటే ఆ ఆకారం అవగ్ర చిహ్నంగా మారిపోతే తెలుసు మనకు ఏంగా పదాంతరతి ప్రకారంగా. అవునవును, ఓకే. అవును. కానీ కొన్ని ఒక నియమం ప్రకారంగా వచనం ఉంది, ఆ వచనం నేను కనుక్కొని చెప్తాను. ఇక్కడ ఏకారం ఇక్కడ కూడా ఉంది, అనురూపం ఏవా. ఏవాలో ఏ ఉంది అనమాట, పక్కన వా ఉంది అనమాట, అత్యత్యాది వర్ణం ఉందన్నమాట. అటువంటిప్పుడు దీర్ఘ వర్ణం ఆ సీత్ ఆ దీర్ఘం ఉంది కాబట్టి
అవగ్రహ చిహ్నాలు రెండు వచ్చాయండి. దీర్ఘములో రెండు వచ్చాయి. ఓకే, అదే ఇది చాలా కాలం నుంచి ఈ సందేహం అలా వస్తోంది, ఒకసారి చెప్పండి మహోదయ్. జీ జీ అవి మన ప్రయోగాన్ని బట్టి తెలుస్తాయి ఎక్కడెక్కడ దీర్ఘం ఉన్నప్పుడు ఆ రెండు అవగ్రహ చిహ్నాలు వస్తాయని చెప్పి. ఒకటి వాక్య రచన ప్రకారంగా వస్తుందండి. అదే ఒక వాక్యం ఉంది, ఆ వాక్యం చెప్తాను ఏ రకంగా అనేది. అస్తు, ఇది రాసుకుని అద్యత్వే ప్రతిద్వారం. ధన్యవాదాలు. ఓకే అండి. అద్యత్వే ప్రతిద్వారం లేదా ప్రతిద్వారే కార్యానం రాజతే అంటే రాజతే విద్యమానంగా ఉంది అని అర్థం అండి. రాజతే ధాతుకి ప్రకాశించే అర్థం కూడా ఉంది, రాజతే ధాతుకి విద్యమానంగా ఉంది అని కూడా తీసుకుంటాం, సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. అద్యత్వే ప్రతిద్వారం అంటే ప్రతిద్వారం దగ్గర, కార్యానం రాజతే లేదా ప్రతిద్వారే ప్రతిద్వారంలో అంటే ప్రతి ఇంటి దగ్గర అని అర్థం. కార్యానం రాజతే. నెక్స్ట్, నాకు ఎంతైతే బుద్ధి, నాకు ఎంతైతే బుద్ధి. నెక్స్ట్ వాక్యం అండి. నాకు ఎంతైతే బుద్ధి మరియు ఎంతైతే శక్తి ఉందో, నాకు ఎంతైతే బుద్ధి మరియు ఎంతైతే శక్తి ఉందో తదనుసారంగా నేను పరిష్కారం చేశాను. తదనుసారంగానే నేను పరిష్కారం చేశాను. తదనుసారంగా నేను పరిష్కారం చేశాను. తదనుసారంగా నేను పరిష్కారం చేశాను. తదనుసారంగా నేను పరిష్కారం చేశాను. రాసుకుని యథామతి యథాశక్తి. ఎంతైతే బుద్ధి ఉందో ఎంతైతే శక్తి ఉందో, ఎంత సింపుల్ గా అయిపోయిందో. నా దగ్గర ఎంతైతే బుద్ధి ఉందో ఎంతైతే శక్తి ఉందో అని యథామతి యథాశక్తి అవిభావ సమాసం ప్రకారంగా. యథామతి యథాశక్తి అంటే శక్తిని బుద్ధిని అతిక్రమించకుండా శక్తిని అతిక్రమించకుండా ఎంతైతే బుద్ధి ఉందో అతిక్రమించే ప్రయత్నం చేయడం. నా దగ్గర ఎంత బుద్ధి అంతవరకు నేను ఆలోచించగలుగుతాను, నా దగ్గర ఎంతే శక్తి అంతవరకు నేను చేయగలుగుతాను. అలాగా యథామతి యథాశక్తి చ అహం పరిష్కారం అకార్షం. పరిష్కారం చేశాను. పరిష్కారం అకార్షం అంటే సమాధానం చేశాను, ఏదో ఒక పని చేశాను, ఏదైనా కాదు. అహం పరిష్కారం అకార్షం. పరిష్కారం అకార్షం. పరిష్కారం అకార్షం. అకార్షం. పరిష్కారం అకార్షం. పరిష్కారం అకార్షం. ఓకే, సింపుల్ గా ఉందా? యథామతి యథాశక్తి. ఈ అవిభావ సమాసం నుండి సమస్త పదాలు ఉపయోగించి ఎట్లా వాక్యాలు వచ్చాయి. ఈ రకంగా మనం ఇవన్నీ ఎక్కువగా ఈ పదాలు సమస్త ఎక్కడ శ్లోకాల్లో ఉంటాయండి, శ్లోకాల్లో ఉంటాయి. అక్కడ యథామతి పరిష్కారం అకార్షం. యథామతి అంటే ఎంత తీసుకొని ఎంతైతే సామాన్య కొన్ని ప్రసిద్ధ శబ్దాలు తీసుకుంటాం, కొన్ని ప్రసిద్ధం కాని శబ్దాలు మనకు ఇటువంటి సమస్త యుక్తంతో ఉన్నప్పుడు అర్థం చేసుకునే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా సమాసము అంటే దాంట్లో విగ్రహ వాక్యం అంటే తెలుసుకున్నాం అనుకోండి, దాని యొక్క అర్థం మనకు స్పష్టంగా అర్థమవుతుంది, దాని యొక్క అభిప్రాయం తెలుసుకోవచ్చు అండి. ఓకే ఓకే అండి. నెక్స్ట్ చూడండి, ఇది స్పష్టమైంది అనుకుంటాను. నెక్స్ట్ వాక్యం చూసుకోండి. మీరందరూ పెద్దవాళ్ళ క్రమంలో యజ్ఞశాలలో ప్రవేశించండి. మీరందరూ పెద్దవాళ్ళ క్రమంలో యజ్ఞశాలకు, పెద్దవాళ్ళ క్రమంలో యజ్ఞశాలకు మరియు చిన్న వాళ్ళ క్రమంలో భోజనశాలలో ప్రవేశించండి.
చిన్నవాళ్ళ క్రమంలో భోజనశాలలో ప్రవేశించండి. భోజనశాలలో ప్రవేశించండి అంటే పెద్దవాళ్ళ మీరందరూ పెద్దవాళ్ళ క్రమంలో యజ్ఞశాలలోకి ప్రవేశించండి. చిన్నవాళ్ళ క్రమం మరియు చిన్నవాళ్ళ క్రమంలో భోజనశాలలోకి ప్రవేశించండి. ఇది వాక్యం. చూడు ఎంత సింపుల్ గా ఉంది ఇక్కడ వాక్యం. రాసుకునే యూయం అంటే మీరందరూ యూయం అనుజ్యేష్టం యూయం అనుజ్యేష్టం యజ్ఞశాలాయాం అనుకనిష్టం చ యూయం అనుజ్యేష్టం అంటే పెద్దవాళ్ళ క్రమంలో, అనుజ్యేష్టం యజ్ఞశాలలోనికి, అనుకనిష్టం చ భోజనశాలే ప్రవిశత అనుకనిష్టం చ భోజనశాలే ప్రవిశత. భోజనశాలే ప్రవిశత. మహోదయ నాకు మధ్యలో కట్ అయిపోయింది, మళ్ళీ చెప్తాడండి ఈ సెంటెన్స్. యూయం అనుజ్యేష్టం సమాధానం అండి. యూయం మీరందరూ, అనుజ్యేష్టం అంటే పెద్దవాళ్ళ క్రమంలో, యజ్ఞశాలలోనికి అనుకనిష్టం చ చిన్నవాళ్ళ క్రమంలో, అనుకనిష్టం చ అంటే చిన్నవాళ్ళ క్రమంలో, భోజనశాలే అంటే భోజనశాలంలోకి ప్రవేశించండి. యూయం కదా, కర్త ఏంటి ఇక్కడ యూయం, అందుకే మధ్యం పురుషుడు బహువచనంలో ఉంది కాబట్టి త్వం యువాం యూయం, అందుకే ప్రవిశత. ఇది కూడా మధ్యం పురుషుడు బహువచనం, ప్రవిశత. ఓకే, స్పష్టమైంది అనుకుంటాను. యూయం అనుజ్యేష్టం యజ్ఞశాలాయాం అనుకనిష్టం చ భోజనశాలే ప్రవిశత. ఓకే అండి. సార్ ఇందాక ఈ రోజుల్లో ప్రతి తలుపు దగ్గర ఒక కారు నిలబడి ఉంది అన్నారు కదా సార్, అదేంటి ఒకసారి మళ్ళీ. అద్యత్వే ప్రతిద్వారం కారుయానం రాజతే. కారుయానం అద్యత్వే అంటే ఈ రోజుల్లో. ప్రతిద్వారం ద్వారం కారుయానం రాజతే రాజంతే ఆత్మీయ పదంలో ఏకవచనం అండి. ధన్యవాదాలు. ఓకే, నెక్స్ట్ వాక్యం రాసుకోండి. సో ఇక్కడేంటి మనకు అనుజ్యేష్టం అనుకనిష్టం, ఇక్కడ సమస్త పదాలండి. ఓకేనా, నెక్స్ట్ వాక్యం రాసుకోండి. అక్కడ మీకు చెప్పిన దాంట్లో అక్కడ కార్యానం అనేది ఇక్కడ ప్రతిద్వారం అవ్యపదం అండి. అదైతే ప్రతిద్వారం, ప్రతి అనే అవ్యపదానికి ద్వారం శబ్దంతో సమాసం చేశాం, అవ్యభావ సమాసం చేశాం. సో ప్రతి వాక్యంలో మనకి అవ్యభావ సమాసం ఉపయోగించి వాక్యం ఉంటుంది. ఇక్కడ అవ్యభావ సమస్త పదంతో, మనం అవ్యభావంతో యుక్తమైన సమస్త పదంతో మనం వాక్యం చెప్పుకుంటున్నాం. ఉష పుస్తకాలతోనే కాష్టపట్లం కూడా పైకెత్తింది. కాష్టపట్లంతో అంటే పుస్తకాలతో యుక్తమైనటువంటి కాష్టపట్లాన్ని పైకెత్తింది అనమాట. ఉష పుస్తకాలతోటి
పుస్తకాలతోటే కాష్టపట్లాన్ని అంటే బెంచి అటువంటిది ఏదైనా ఉంటుంది కదా, దాన్ని కాష్టపట్లాన్ని పైకి లేపింది. అంటే మనం ఎప్పుడో ఒకసారి బెంచ్ మీద పుస్తకాన్ని మొత్తం ఒకేసారి పట్టుకొని పైకి లేపుతూ ఉంటాం కదండి, అలాగా. ఉషా పుస్తకాలతోటే బెంచ్ ని పైకి ఎత్తింది లేదా కాష్టపటలాన్ని పైకి ఎత్తింది. ఉషా సపుస్తకం, సపుస్తకం అంటే పుస్తక సహితంగా అని అర్థం, లేదా పుస్తకై సహ సపుస్తకం, రామై సహ సరామం, అలాగా పుస్తకై సహ సపుస్తకం సమస్త పదం. అంటే ఉష అనే అమ్మాయి పుస్తకాలతోటే కాష్టపటలం, కాష్టపటలం ఒక బెంచ్ లాంటిది, ఒక పెద్ద కాష్టపటలాన్ని ఉదతిష్టిపత్, ఉదతిష్టిపత్, అతిష్టిపత్ అన్నమాట. పైకి అతిష్టిపత్, పైకి లేపేసింది అయిపోయింది. ఇప్పుడు లేపడం లేదు, లేపింది అనమాట, పైకి లేపింది. ఉదతిష్టిపత్, ఉత్ ఉపసర్గం అండి, అతిష్టిపత్ మామూలుగా క్రియాపదం ఏంటి అతిష్టిపత్, అలాగే ఉదతిష్టిపత్ అని చెప్పాము, కలిపి చెప్పాలి. ఉదతిష్టిపత్, 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 ఉదతిష్టిపత్. తిష్టానా తిష్టీనా మహోదయ? ఉదతిష్టిపత్, అతిష్టిపత్, అతిష్టిపత్. ఓకే. ఉషా సపుస్తకం కాష్టపట్నం అతిష్టిపత్. ఓకే. నెక్స్ట్ అండి, ఇతడు తన మిత్రుడికి సమానంగానే, ఇతడు తన మిత్రుడికి సమానంగానే, ఇతడు తన మిత్రుడికి సమానంగానే ఎవరెవరైతే వృద్ధులున్నారో వారికి సేవ చేస్తున్నారు, వారికి సేవ చేస్తున్నాడు. ఇతడు తన మిత్రుడు అంటే తన మిత్రుడికి సమానంగానే ఎవరెవరైతే వృద్ధులున్నారో వారికి సేవ చేస్తున్నారు. దీన్ని బట్టి ఏమవుతుంది, దీన్ని బట్టి మహోదయ, మహోదయ ఇందాక బాగుందండి స్క్రీన్, ఇప్పుడు మళ్ళా ఏదో మాటలు కూడా వినిపించట్లేదండి. ఏదో అడ్జస్ట్ చేస్తున్నట్టున్నారు మా స్క్రీన్. గురుగారు మ్యూట్ లో ఉన్నారండి, ఒక్క నిమిషం వెయిట్ చేస్తే వస్తారు. జీ క్షమ్యత. ఇప్పుడు వాక్యం అర్థమైంది కదండి. ఇతడు తన మిత్రుడికి సమానంగానే ఎవరెవరైతే వృద్ధులున్నారో వారికి సేవ చేస్తున్నాడు. ఇది వాక్యం. రాసుకోండి వాక్యం. అయం అయం సమిత్రం, సమిత్రం. ఇక్కడ సమిత్రం అంటే ఇక్కడ తోటి కాకుండా సదృశార్థం కూడా మనకు సహశబ్దం వస్తుంది. మిత్ర సదృశం సమిత్రం, మిత్రుడికి సదృశంగానే అర్థం తీసుకోవచ్చు. సమిత్రానికి అర్థాన్ని మిత్రుడి తోటి అర్థం తీసుకోవచ్చు. సమిత్రం అర్థానికి మిత్రుని సదృశంగా. మనకు వచ్చిన సదృశ శబ్దము రెండు రకాలుగా వచ్చిందండి. సదృశార్థం అనేది తులనార్థంలో వచ్చింది, ప్లస్ సహా తోటి అనే అర్థంలో తీసుకున్నామండి. కాబట్టి రెండు రకాలు తీసుకోవచ్చు, సందర్భం తీసుకోవాలి. ఇక్కడ ఇక్కడ సదృశార్థంలో వచ్చిందన్నమాట. కాబట్టి అయం సమిత్రం యథావృద్ధం అంటే, యథావృద్ధం అంటే ఎవరెవరైతే వృద్ధులు, ఏ వృద్ధ యథావృద్ధ అని చెప్పి మనం ఉగ్రవాక్యం చెప్పుకున్నాం. ఏ వృద్ధ యథావృద్ధ, ఎవరెవరైతే వృద్ధులు వారిని యథావృద్ధా అని చెప్పుకున్నాం. యథావృద్ధం పరిచరతి, పరిచరతి అంటే పరిచర్య చేస్తున్నాడు, అంటే వారికి సేవ చేస్తున్నాడు. యథావృద్ధం పరిచరతి, యథావృద్ధం
పరిచరతి, యథావృద్ధం పరిచరతి. అయం సమిత్రం యథావృద్ధం పరిచరతి. అయం సమిత్రం అంటే మిత్రుడికి సదృశంగా, యథావృద్ధం ఎవరెవరైతే వృద్ధులు ఉన్నారో అదే వాక్యాన్ని సింపుల్ ఏం చెప్పండి, యథావృద్ధం. అది విగ్రహవాక్యం తీసుకోవాలి. ఏ వృద్ధ యథావృద్ధ చెప్పి చెప్పుకున్నాం మనం. ఏం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. సేవ చేయడం పరిచరతి, ఒక శబ్దం వచ్చింది మనకు, కొత్త శబ్దం పరిచరతి. సేవాంకరతి మనం సహజంగా చెప్పుకుంటాం అన్న, కానీ పరిచరతి వచ్చింది, పరిచర్యాతో వచ్చింది. పరిచర్య చేస్తున్నా అంటే సేవ చేస్తున్నాడు అని అర్థం తీసుకుంటాం. ఓకే, అస్తు, ఇది కూడా స్పష్టమైంది. వాళ్ళు లేదా వాళ్ళు ఆకలితో వ్యాకులమే, అటువంటి వాళ్ళు రాయండి. అటువంటి వాళ్ళు ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఏంటి దాన్ని ఇంకో రకం ఏం రాసుకుంటే, ఆకలితో వ్యాకులమైనటువంటి నిర్ధనులు, ఆకలితో వ్యాకులమైనటువంటి నిర్ధనులు అంటే పేదవాళ్ళు, ఆకలితో అలమటిస్తున్నటువంటి వ్యాకులిస్తున్నటువంటి ఒకటి, ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదవాళ్ళు ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా, ఒక మెతుకు కూడా వదిలిపెట్టకుండా నికాలే తీసినటువంటి మొత్తం అన్నాన్ని తినేశారు, మొత్తం అన్నం తినేశారు, లేదా మొత్తం భోజనం చేసేశారు. ఒక మెత్తు కూడా వదిలిపెట్టకుండా మొత్తం భోజనం చేసేశారు, మొత్తానికి మొత్తం చేసేసారు. అట్లా చెప్తామండి. ఒక్క మెత్తు కూడా ఉంచకుండా మొత్తం తినేసారండి, అలా అంటాం కదా. ఒక మెత్తు ఎవరు, ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదవాళ్ళు తీసినటువంటి భోజనాన్ని ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా సారా అంటే మొత్తానికి మొత్తం తినేశారు, మొత్తానికి మొత్తం తిన్నారు, తినివేశారు, తిన్నారు బాగుంటుంది. మొత్తానికి మొత్తం భోజనం తిన్నారు రాసుకోండి. దీన్ని ఎంత సింపుల్ గా చెప్పారు. తే అంటే వారు, ఎవరు, క్షుత్ పీడితాహ, క్షుత్ పీడితాహ. క్షుత్ పీడిత అంటే, క్షుత్ అంటే ఆకలితో పీడితమైనటువంటి, ఎవరు క్షుత్ పీడిత, ఎవరు పీడితమైనది, నిర్ధనాహ, నిర్ధనులు అంటే పేదవాళ్ళు, బీదవాళ్ళు. బీదవాళ్ళు అంటే బీదవాళ్ళే కదని చెప్పేది, పేదవాళ్ళు బీదవాళ్ళు కూడా బీదవారు. తే క్షుత్ పీడితాహ, క్షుత్ పీడితాహ. స్లైడ్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది మహోదయ. హరి ఓం.
ఏం రాశారండి? తే క్షుత్ పీడితాః నిర్ధనాః శత్రుణ శత్రునం రాయండి. శత్రునం అఖిలం. అఖిలం అంటే సంపూర్ణంగా. చూడు, అఖిల శబ్దాన్ని ఒక మెతు కూడా లేకుండా అంటే సంపూర్ణంగా మొత్తము అని చెప్తాం కదా దాన్ని. అఖిలం అంటే అఖిలం బ్రహ్మాండం అంటుంటాం. అఖిలం అంటే సంపూర్ణ బ్రహ్మాండం. అలాగా అఖిలం అంటే ఇక సంపూర్ణంగా అఖిలం. శత్రునం అంటే తృణం కూడా లేకుండా, ఒక మెతుకు కూడా లేకుండా, తృణైన సహితం ఒక మెతుకు కూడా వదిలిపెట్టకుండా అన్నట్టుగా శత్రునం. తృణైన సహితం శత్రునం. సమస్త పదం అంటే శత్రునం. ఓకేనా? శత్రునం అఖిలం. అఖిలం అఖాద్యం. అఖాద్యం అఖాదిషు. అఖాద్యం అంటే తినే పదార్థం ఏదైతే ఉందో అది అఖాదిషు, తినేశారు. అఖాద్యం అఖాదిషు. అఖాద్యం అఖిలం ఖాద్యం అఖిలం ఖాద్యం అఖాదిషు. ఖాద్య పదార్థం ఏదైతే ఉందో అఖాద్యం అంటే వేరే అర్థం వస్తుంది. ఖాద్యం అఖాదిషు. ఖాద్యం అఖాదిషు. ఖాద్యం అఖాదిషు. ఖాద్యం అఖాదిషు. ఖాద్యం అఖాదిషు. ఖాద్యం అఖాదిషు. ఓకేనండి, స్పష్టమైంది అనుకుంటాను. ఇక్కడ సప్తమ్యంతంలో ఉంది కదండి. ఇది బహువచనం అండి, సప్తమ్యంత కాదు. ఇది విధిలింగ బహువచనం అండి. ఏంటి? విధిలింగ బహువచనమా? అఖాదిషు. భవేత్ భవేతాం భవేయు అంటాం కదా. అఖాదేత్ అఖాదిషు. అఖాదిత్ అఖాదిష్టం అఖాదిషు. అఖాదీత్ అఖాదిష్టం అఖాదిషు. ఇది లంగ్లకార్ బహువచనం అండి. అఖాదిత్ అఖాదిష్టం అఖాదిషు. లంగ్లకార్ ప్రథమ పురుషుడు బహువచనం అండి. లింగ్లకారం లంగ్లకారం అండి. ఓకేనా? లంగ్ ప్రథమ బహువచనం. ఖాద్యం అఖాది. ఏంటండి? ఏకవచనం ఎట్లా ఉందండి? అఖాదీత్. అఖాదీత్ అఖాదిష్టం అఖాదిషు. అఖాదీత్ అంటే ఇంత ముందు మనం చదువుకున్న పట్టికలో ఏ రూపం లాగా ఉంది ఇది? అభవత్ కి సమానంగా. అభవత్ అభవతాం అభవాన్ని వస్తుంది. కాకపోతే ఇక్కడ రూపం కొంచెం భిన్నమైంది కాబట్టి అఖాదీత్ అంటే ఇది మనకు చెప్పిన దాంట్లో ఏం చెప్పాం, ఇంకా మీరేం నేర్చుకున్నాం, చాలా వచ్చాయండి మనకు. అదేవీత్ అదే విష్టాం అదే విషు దివదాత్ చెప్పుకున్నాం. దివ్యతి దివ్యత దివ్యంతి రూపం చెప్పుకున్నాం. అదేవీత్ అదే విష్టాం అదే విషు. అలావీత్ అలావిష్టాం అలావిషు. ఓకేనా? అపాటీత్ పటధాతుకు వస్తుంది మళ్ళా. అపాటీత్ అపాటిష్టం అపాటిషు. లుంగులకారం కూడా వస్తుంది అన్నమాట. లుంగులకారం కానీ లంగులకారం తీసుకోవచ్చు. లుంగులు వస్తుంది లంగులు వస్తుంది. ఇక్కడ అపాటిత్ లుంగులకారం. అపటతాం అపఠన్ వస్తుంది అక్కడ మళ్ళా. ఓకే, అస్తు. దయాకి లడికియా తద్ది ప్రకరణం. దయా అని ఒక స్త్రీ అండి. మహోదయ, రఘువంశాన్ని గురించి పైన వాక్యం. రఘువంశీయం का स्वानुरूप क्षत्रियत्व जगत प्रसिद्धि है. రఘువంశీయులలో అంటే రఘువంశీయుల యొక్క క్షత్రియత్వం అనేది జగత్ ప్రసిద్ధమైంది. రఘువంశీయుల యొక్క స్వానురూప క్షత్రియత్వం అనేది జగత్ ప్రసిద్ధమైంది. అంటే రఘువంశుల యొక్క క్షత్రియత్వం వీరత్వం అనేది మనము జగత్ ప్రసిద్ధం వాళ్ళ గురించి చెప్పుకుంటాం. రఘువంశంలో
रघुकुल रीति जाए पर किम ना जाए వచన్ నా జాయ. వచనం కోసం వాళ్ళ క్షత్రియత్వాన్ని వాళ్ళు ఏం చేయాలా ప్రాణంగా తెగించేవాళ్ళు అన్నమాట. అట్లా వారి యొక్క చెప్పారు రఘువంశుల యొక్క స్వానురూపు క్షత్రియత్వం జగత్ ప్రసిద్ధమైనది. ఇది వాక్యం అండి. రఘువంశుల యొక్క స్వానురూపు క్షత్రియత్వము జగత్ ప్రసిద్ధమైనది. రాసుకుని రఘునాం సక్షత్రం. రఘునాం సక్షత్రం అంటే ఇక్కడ మనకు క్షత్రానం సంపత్తి సక్షత్రం చెప్పుకోవచ్చుని. క్షత్రానం సంపత్తి మనం చెప్పిన ఇది కూడా ఉదాహరణ వచ్చింది. సక్షత్రం అంటే క్షత్రుల యొక్క సంపత్తి. సంపత్తి అంటే ఏమిటి? ఇక్కడ వాళ్ళ ఐశ్వర్యం, వారి యొక్క బలం, వారి యొక్క ధర్మం, వారి యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో అదే సంపత్తి అన్నమాట. క్షత్రియానం సంపత్తి సక్షత్రం. క్షత్రుల యొక్క సంపత్తిని సక్షత్రం అంటామట. క్షత్రుల యొక్క సంపత్తిని ఏమంటాము? సక్షత్రం అని చెప్పి చెప్పుకుంటాం. ఓకే, క్షత్రియానం సంపత్తి సక్షత్రం. ఓకే, అస్తు. ఏంటి? రఘునాం సక్షత్రం జగత్ విఖ్యాతం వర్తతే. జగత్ విఖ్యాతం వర్తతే. రఘునాం రఘుకులం యొక్క వంశీయుల యొక్క సక్షత్రం అంటే క్షత్రుల యొక్క సంపత్తి, క్షత్రుల యొక్క ధర్మం ఏదైతే, కర్తవ్యం ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క బలం ఏదైతే ఉందో, సంపద ఏదైతే ఉందో దాన్ని సక్షత్రం అంటాం. జగత్ విఖ్యాతం వర్తతే. జగత్లో విఖ్యాతమైంది, ప్రసిద్ధమైంది. జగత్ విఖ్యాతం వర్తతే. దయా యొక్క బాలికలు. దయా యొక్క ఒక స్త్రీ ఏదో ఒక పేరండి. దయా యొక్క బాలికలు. నెక్స్ట్ వాక్యం. దయా యొక్క బాలికలు తద్దిత ప్రకరణం వరకు వ్యాకరణం చదివి. ఏ ప్రకరణం అంటే సమాస ప్రకరణం కాదు, కృత్ ప్రకరణం కాదు, తద్దిత ప్రకరణం వరకు వ్యాకరణం చదివి. ఎవరు? దయా యొక్క పిల్ల. దయా అంటే అప్పుడు ఎవరైనా దయాకి మాతృమూర్తి అయి ఉంటుంది ఆ మాత. అందుకే వారి పేరు తీసుకోమని చెప్తున్నాం. ఇప్పుడు రాముడు దేవదత్తుడు, యజ్ఞదత్తుడు, రాముడు, కృష్ణుడు అంటే వాళ్ళు ప్రసిద్ధమైన పేరు చెప్పుకుంటాం కదా. అట్లా ఒకరి పేరు వచ్చిందంటే ఎవరు ప్రసిద్ధమైన వ్యక్తే ఉంటుంది అన్నమాట. ప్రసిద్ధమైన మాతృమూర్తి అయి ఉంటుంది అన్నమాట. దయా యొక్క పిల్లలు ఏమంటే వారి యొక్క బాలికలు. దయా యొక్క బాలికలు తద్దిత ప్రకరణం వరకు వ్యాకరణం చదివి. ఇవన్నీ ఉదాహరణ ఏదో చెప్పుకుంటాం, కల్పితాలు కాదండి. మనం ఎప్పుడేమో ఎన్ని అయితే వాక్యాలు చెప్పుకున్నాము, ఏదో ఒక ఇతిహాసయుక్తమైనటువంటి ఉదాహరణలే అండి. లోక ప్రసిద్ధమైనటువంటి ఉదాహరణలే. అంటే లోక వ్యవహారంలో ఎక్కడో ఉంటున్న ప్రయోగం ఉంటుంది, వాటిని తీసుకుంటుంటామట. ఏదో కపోల కల్పితాలతో చెప్పడం లేదు. లోక వ్యవహారంలో ప్రసిద్ధమైనటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవే చెప్పుకుంటూ ఉంటామట. కాబట్టి మనం కొన్ని అతిశయోక్తిగా ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఆధారమైతే లోక వ్యవహారంలో ఉన్నటువంటి ఔపచారికత క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో, క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో అవే తీసుకుంటూ ఉంటాం. అస్తు. తో దయా యొక్క బాలికలు తద్దిత ప్రకరణం వరకు వ్యాకరణం చదివి ఇప్పుడు సంగీతం నేర్చుకుంటారు. వ్యాకరణం చదివి ఇప్పుడు సంగీతం నేర్చుకుంటారు. సంగీతం నేర్చుకుంటారు. చూడండి, మీరు ఏమన్నా చదువుకోండి, వాస్తవంగా వ్యాకరణం అనేది వాస్తవంగా చాలా అవసరం అండి. నిజంగా ఒక వ్యాకరణం చదువుకున్న సంపూర్ణ జీవితం యొక్క రహస్యం మనం తెలుసుకోవచ్చు. మనకు శబ్దం యొక్క పరిచయం చేస్తూనే మన ఒక ఏ రకంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఒక విధి విధానం, జీవన యొక్క విధి విధానం నేర్పిస్తుంది. ఒక మాట చెప్పని దార్శనిక గ్రంథం అనేది. మహాభాష్యం అనేది ఒక దార్శనిక గ్రంథం. ప్రారంభంలో ఆ మహాభాష అర్థం చేసుకుని కొంచెం శబ్ద పరిచయం చేసుకుంటాం. కానీ అత్యంత తర్వాత నాకు తెలిసిన అనుభవం చెప్తున్నాను అనమాట. చాలా అత్యంత అనివార్యం అండి. అది నిష్కారణంగా చదవేశాను ప్రతి ఒక్కరు కూడా. వాస్తవంగా దాన్ని ఉపేక్షించకూడదు అనమాట. ఒక జీవితంలో ఒక జన్మ ధన్యం చేసుకోవాలంటే ఈ జీవితంలో కనీసం ఒక వ్యాకరణంలో ఆ సందులో తిరిగి వచ్చినా చాలండి.
ఆ జ్ఞాన బిందులు ఋషి మహర్షి యొక్క ఆ శబ్ద స్వరూపం యొక్క మనకు ఆ జ్ఞాన బిందులు పడినా చాలు. అంటే స్వరూపం ఏంటి? ఆ మహర్షి యొక్క ఒక 10 సూత్రాలు నేర్చుకునే జన్మ ధన్యం అవుతుంది. అంటే అంత విశాలమైనటువంటి లోతైనటువంటి దాని రహస్యం దాగి ఉందన్నమాట. అంటే బుద్ధి వికాసానికి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అన్ని ఒక జీవన యొక్క చర్య విధానం నేర్పిస్తున్నాం అండి. ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అర్థం చేసుకునే దాంట్లో ఒక చెప్తే కదా ఏదో శబ్ద బ్రహ్మం జానాతి యో పరబ్రహ్మాది గచ్చతి అని చెప్పి మహాభాషణ ఉంది. ఈ శబ్దం యొక్క స్వరూపం తెలుసుకుని యథార్థమైన స్వరూపం తెలుసుకున్నామంటే మొత్తం నీకు ఆ పరబ్రహ్మం తెలుసుకోవచ్చు. శబ్దం యొక్క యథార్థ జ్ఞానం తెలిసినప్పుడు మనకు ఏదైనా ఇప్పుడు లోకంలో వ్యవహారం చేస్తున్నట్టు ఏంటండి, శబ్దం యొక్క పరిచయం, శబ్దం ద్వారా మనం అర్థం చేసుకుంటాం. అంటే లోక వ్యవహారం శబ్దం ద్వారా నడుస్తున్నామట. మనం ఈ శబ్దం ఏదైతే సంకేతిస్తున్నామో, రాస్తున్నామో, ఉల్లేఖిస్తున్నామో ఆ శబ్దం ద్వారా ఏదైతే అర్థం చేస్తున్నామో అర్థానుగుణంగానే మనం క్రియాకలాపాలు చేస్తున్నాం, కర్మలు చేస్తున్నాం, దాని గుణంగా ముందుకెళ్తున్నామట. ఆ శబ్దం యొక్క స్వరూపం యథార్థంగా తెలుసుకున్నామనుకోండి ఇంకేం కావాలండి? అదే మనకు ఈ వ్యాకరణ శాస్త్రము శబ్ద యొక్క నిర్మాణం నేర్పిస్తున్నామట. ఆ శబ్దం యొక్క స్వరూపం యథార్థంగా తెలుసుకున్నామంటే మనకు మిగతా గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అనాయాసంగా అవలీలగా వచ్చేస్తాయండి. కాబట్టి ఎవరున్నా కూడా ఏ స్టేజ్ లో ఉన్నా, ఎక్కడ మనకు లాభం పోతున్నా ఖచ్చితంగా నేను చెప్తున్నాను అట్లా అనుకోవద్దు మరి. కానీ అనివార్యంగా ప్రతి ఒక్కరు చదివించండి, పిల్లలకు, మీ పిల్లలకు చదివించండి, ప్రేరేపించండి. అది మన జీవితంలో బరువు కాదు, జ్ఞానం ఎప్పటికీ బరువు కాదు. ఎవరు ఏ క్షేత్రంలో ఉండనివ్వండి, డాక్టర్ చేయవచ్చు, ఇంజనీరింగ్ చేయవచ్చు, ఎవరు ఏ విద్య అక్కడే ఉండనివ్వండి. ఉంటూ కూడా దీని ఒక సమయం కేటాయించుకుని చేసుకుంటే వాళ్ళ జీవితం చాలా ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అది వారికే మీరు ప్రయత్నం చేసినప్పుడు మీకే అర్థమవుతుంది. ఇది ఒకరు చెప్తే కాదు, మన నిమిత్త మాత్రం చెప్పగలుగుతాము అంతవరకే. తర్వాత అది వారికి ఆ ఫలితం వచ్చినప్పుడు, దాని యొక్క ఆనందం వచ్చినప్పుడు వారికి అర్థం అవుతుంది ఏ రకంగా సహాయపడింది అని చెప్పి. కాబట్టి మీ పిల్లల్ని ప్రేరేపించండి. చాలా మంది ఉన్నారు, మనకు మనసు ఉంటే మార్గాలు ఉన్నట్టుగా మనకి ఏదో గురువు దొరుకుతుందండి, కానీ నేర్పించండి చాలా అవసరం అన్నమాట. మనకి ఏది ఆశించుకోవద్దు. దానివల్ల మన డాక్టర్కి ఒక భాగం కాదు, ఇంజనీరింగ్కి ఒక భాగం కాకపోవచ్చు. మనకి ఏంటికి పనికిరా అనే క్వశ్చన్ వద్దు అసలు. జీవితం యొక్క రహస్యం ఒక మాట చెప్పాలి. చెప్పింది రైతే గురువు గారు, అనుభవంతో నేను కూడా అనుభవం తెలుసుకున్నాను. వ్యాకరణ జ్ఞానం ఎంత అవసరం అని. అవునండి, వ్యాకరణం వస్తే అన్ని వచ్చినట్టే, ఇంకా సాహిత్యం చెప్పినవి అక్కడక్కడ గుర్తొస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతోందండి. ఇవి చెప్పబట్టి కదా మాకు తెలిసాయి అని. జీ అవునండి. అందుకే ఎంత విశాలంగా ఉంటుంది, ఒక ప్రపంచ సముద్రం లాంటిదండి. శబ్దంలో దాంట్లో లీనమయ్యా అంటే దీనికి ఒకటి వ్యాకరణంలో ఒక సూక్తం వస్తుంది. ప్రజాపతి లాంటి గురువు, ఇంద్రుడి లాంటి శిష్యుడు, ఇంద్రుడి లాంటి శిష్యుడు వాళ్ళు ఆ శబ్ద బ్రహ్మ గురించి, శబ్దరాశి గురించి చెప్పడం మొదలు పెట్టుకుంటే నా అంతం జగామ అంటే అసలు అంతం అని కనిపిస్తాయి. ఎంత చెప్పుకుంటూ ఒకదాని తర్వాత శబ్దం సమూహం నుంచి శబ్దాలు వస్తున్నాయి, కానీ వానికి అంతం అంటే కలగడం మీద అంత జ్ఞానరాశి ఉందన్నమాట. నా అంతం జగామహ అని చెప్పి నీకు పంక్తి వస్తుందన్నమాట మహాభాషంలో. సో బృహస్పతి లేదా ఇంద్రుడు అని చెప్తారు, లేదా ప్రజాపతిలే ఇంద్రుడు అని చెప్తారు. ఇక్కడ బృహస్పతి ఇంద్రుడు అని చెప్తారు. బృహస్పతి లాంటి గురువు, ఇంద్రుడు లాంటి శిష్యుడు వాళ్ళు శబ్ద సమూహాన్ని కూర్చొని శబ్దాన్ని తెలుసుకోవడానికి కూర్చుంటే దానికి 1000 సహస్రంలో అంటూ ఆయువు ఇచ్చినప్పటికీ కూడా ఆ శబ్దం యొక్క సమూహం అంతం కాదనమాట. అంత ఉందనమాట శబ్ద బ్రహ్మ అనేది. కాబట్టి అదొక ప్రపంచం అండి, దాంట్లో దిగామంటేనా. కాబట్టి ప్రేరేపించండి. మనం కొంతవరకు నేర్చుకోకుండా ఎంతో ఉపయోగపడుతుంది. ఏదైనా సంస్కృతం నేర్చుకునేది వాళ్ళకి జీవితంలో ప్రతి ఒక్క చోట సంస్కృతి అనేది ఒక సంస్కారం నేర్పిస్తుంది, ఒక సంస్కృతి నేర్పిస్తుంది, ఒక సభ్యత నేర్పిస్తుంది, ఒక జీవనం జీవించే విధానం నేర్పిస్తుంది. చాలా ఉపయోగపడుతుంది. అది మన పిల్లల్ని ప్రేరేపించండి. వారు జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటే ప్రతి అందరూ కోరుకునేది ఇదే. కాబట్టి వాళ్ళ అరకని ప్రేరేపించండి. వాళ్ళ జ్ఞానం ఎప్పుడు బదువు కాదు. మనిషికి ఎంత పని చేస్తే అంత సామర్థ్యం పెరుగుతుందండి. ఓ ఈ పని ఉంది, ఆ పని ఉందని చెప్పి భయపడద్దు. పని ఎప్పుడు ఉంటుందని, జీవితాంత జన్మ కలిగితే పని చేయడం కోసం పుట్టాం మనం. పనికి మనం లేకుండా అవకాశం ఎప్పుడు, ఎటువంటి వ్యక్తి అయినా పని ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. ఏం చేయని వాడు ఏదో పని చేస్తూ ఉంటానమాట. అంటే పని చేయడం కోసం అవకాశం ఉంటుంది, మనం అవకాశం తీసుకోవాలి అన్నమాట. అవకాశము తీసుకోవాలి. అవకాశం ఎప్పుడు దొరకదండి. మనం చేస్తూ ఉంటే మన సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి మనిషి దగ్గర ఆ క్షమత, ఆ యోగ్యత కూడా ఉంటుందండి. కాబట్టి పనిని చూడము, భయపడొద్దు. ఈ పని ఉంది, ఆ పని చెప్పి పని మొదలు పెట్టినామంటే అన్ని సమకూరుతాయండి. ప్రారంభంలో కష్టంగా ఉండవచ్చు, తర్వాత అన్ని సహజం అయిపోతాయి. కానీ ధైర్యం, ఓపికతో మనం శ్రద్ధ చేసినప్పుడు అన్ని సహకరిస్తాయి. ప్రకృతి మనుషురామ ఎక్కడికి వెళ్ళిపోయామండి జీ. ఈ సందర్భంలో ఒక చిన్న మాట సార్, ఈ ప్రియవ్రత పాటిలని
ఈ మధ్యన వచ్చింది కదా గోవాకి సంబంధించిన ప్రియవ్రత పాటిల్ 16 ఏళ్ళు 7 ఏళ్ళు వ్యాకరణాన్ని నేర్చుకున్నారు. 7 ఏళ్ళు వ్యాకరణం కోసం నేర్చుకున్నారు ప్రియవ్రత పాటిల్. ఈ మధ్యన వచ్చింది సార్, ఈ మధ్య తెనాలిలోని ఆంజనేయ శాస్త్రి గారి దగ్గర నేర్చుకున్నారని చెప్పారు. అంటే ఇంకా ఎంతో మంది చెప్తున్న కుర్రాళ్ళు కూడా చాలా మంది ఇంకా వస్తున్నారు. దాని సంస్కృతాన్ని ఇంకా బాగా ఎత్తుకి తీసుకెళ్ళడానికి చాలా శ్రమ పడుతున్నారు. అవునండి, నేను పేరు విన్నాను, నేను కూడా ఎప్పుడు వారి గురించి చూడలేదు. ప్రియవ్రత పాటిల్ అని అదే పేరు విన్నానండి, నేను ప్రత్యక్షంగా ఫోటో కూడా చూడలేదు. విన్నాండి, వాడిని కూడా చాలా చేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే మనకి భవిష్యత్తులో రాబోయే రోజులు ఇవే గుర్తు పెట్టుకోండి. ఈ రోజు కాక రేపైనా కొన్ని రోజుల మీ తరం చూడకపోవచ్చు, మీ పిల్లల భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళా ప్రాచీన విద్య వస్తుంది. ఎప్పుడు ఎల్లకాలం ఉండాలంట. మళ్ళీ అదే విద్యతో మనకు ఎప్పుడు జీవితం అనేది ఏం చెప్తామంటే ఈ వికాసం అవుతుంది, మనకు ధర్మం వైపు వెళ్ళగలుగుతాం. అంటే మళ్ళీ అదే గురుకులే శిక్షా పడితే మళ్ళీ వస్తుంది. అంటే సమస్త విద్యలన్నిటికీ ఈ మన గ్రంథాలు మూల ఆధారం అండి. సమస్త విద్యలన్నిటికీ వేదమే ఆధారం. అన్ని వేద విద్యలను వచ్చినటువంటి భాషలు కూడా, సంస్కృత భాష వచ్చినటువంటి విద్యలను కూడా అందులో ఒక భాగం, ఒక పార్ట్ అది ఒకటే పట్టుకున్నాం. ఆ మూల తత్వాన్ని మనం వదిలేసాం అన్నమాట. కాబట్టి అవి కూడా అవసరం. అన్ని వదిలేసని కాదు, మనం ఎంతైతే మన జీవనానికి అవసరమో ముఖ్య లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతున్నాం. అందుకే మనం చాలా అందరం అస్తవ్యస్త జీవనం గడుపుతున్నాము, చాలా దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం. అంటే అటువంటి జీవనం కాకుండా యథార్థమైన జీవనం, సుఖమయ జీవనం, స్వర్గమయ జీవనం జీవించాలంటే మనం శాస్త్రీయ పద్ధతిలో చెప్పినటువంటి విధి విధానం ప్రకారంగా మనం చెప్పాం. ఈ సృష్టిని ప్రారంభించినప్పుడు భగవంతుడు వేదరూపి బుక్లెట్ మనకి ఇచ్చాడు. ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి, మానవుడి యొక్క కర్తవ్యం ఏంటి. ఇప్పుడు మనకు తెలుసుకోవచ్చు, కానీ ఈ రోజు కాకపోయినా రేపు కానీ ఒకరోజు తెలుసుకోవాల్సింది అదే మార్గమే, ఒకటే మార్గం, రెండో మార్గం ఏం లేదు. వేదంలో వేదము ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం అయితే ఉందో తదు అనుసారంగానే వ్యక్తి సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాడు. లేకపోతే మనము మామూలుగా పనిచేస్తూ ఉండడానికి అలా అనిపిస్తుంది, కానీ సో అది ధర్మపూర్వకంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వెళ్ళి మనం సిద్ధాంతం కూడా వెళ్ళేదనుకోండి, ఎక్కడొకటి అధర్మం అనేది అన్యాయం వస్తుంటుంది. అధర్మ అన్యాయంతో కూడుకున్నప్పుడు, అసత్యంతో కూడుకున్నప్పుడు మనకు ఈ కష్టాలు దుఃఖాలు మనకు తప్పవు, మనం వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ అత్యంత దుఃఖ నివృత్తిని మనం తొలగించుకోలేమండి. అంటే దుఃఖం అనేది ఎల్లప్పుడూ మనకు వెంటాడుతూనే ఉంటుంది. ఈ సంసార బంధనం ఉండనే ఉంటుంది అన్నమాట. కాబట్టి విరక్తి కలుగుతుంది. కాబట్టి ఇటువంటి శాస్త్రీయ చెప్పినటువంటి విధి విధానం ద్వారా మనం ముందుకెళ్ళగలుగుతాం. అస్తు భవిష్యత్తులో అవే రోజు ధర్మచక్ర పరివర్తనం అంటే ఇదేనండి. ధర్మచక్ర పరివర్తనం అంటే ఇది, మళ్ళీ వెనక్కి తిరగడం ఖచ్చితంగా వస్తుందండి. మళ్ళీ ఇదేప్పుడు సృష్టి కాలము ఇంకా ప్రళయం ఇప్పుడే కాదండి. ఇప్పుడు మనము 11కు 12కు మధ్యలో ఉన్నాం. అంటే సగం కాలం ఇప్పుడు మధ్యాహ్నంలో ఉన్నాం. ఇంకా మధ్యాహ్నం నుంచి 5 గంటల సూర్య అస్తమయం ఎంతవరకు టైం ఉంటే అంత టైం ఉంది సృష్టి కాలం. ఇప్పుడు సగం కాలం అయిపోయిందంట. అంటే మళ్ళీ అవసరమైతే మళ్ళా సత్యయుగము ద్వాపరయుగం ఒకసారి రిపీట్ అవుతాయి. సత్యయుగము ద్వాపరం తిరిగేటువంటి యుగాలు మళ్ళీ రిపీట్ కావచ్చు. అంత టైం ఉంది మన దగ్గర. ఆ చిన్న చిన్న ప్రళయాలు జరుగుతుంటాయి, ఖండ ప్రళయాలు జరుగుతుంటాయి. ఆ అన్యాయం అర్థం ఎక్కువైనప్పుడు, ఇప్పుడు మనకు మన సునామీ వచ్చినప్పుడుగా ఈ కరోనా అని చెప్పి కొత్త కొత్త అది దైవిక దుఃఖాలు వస్తుంటాయి. అప్పుడు ఎప్పుడు ఏమవుతాయో తెలియదు అన్నమాట. సో చిన్న చిన్న ఖండ ప్రళయాలు జరుగుతుంటాయి, కానీ సంపూర్ణ ప్రళయం అయితే ఇంకా చాలా సగం కాలం ఉంది. ఇప్పుడు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఇప్పుడు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మధ్యాహ్నం నుంచి సాయంత్రం టైంకి ఎంతైతే అవధి ఉంటుందో సమానంగా ఉంటుందో అంత టైం ఇప్పుడు కూడా ఉందన్నమాట. అస్తు ఈ రకంగా కొన్ని వాక్యాలు చెప్పుకున్నామండి. ఇంకా వాక్యాలు ఉన్నాయి, చూద్దాం. నాకు తెలిసి ఈ విధంగా ఉంటాయి, మీకు తెలిసిపోయింది, అవసరం లేదనుకుంటాను. రేపటి నుంచి మనము అభ్యాసం 51 మొదలు పెట్టుకుందామండి. ఇంకా ఈ దీంట్లో కొన్ని వాక్యాలు చెప్పేసుకుందామంట. ఇవన్నీ చెప్పుకుందాం మహోదయ, ఇంకా కొన్ని ఉన్నాయి మహోదయ. చెప్పుకుందామండి. ఇది ఇంకా చెప్పలేదు మహోదయ, సంస్కృతంలో దయాయొక్క బాలికలు. అది మొదలు పెట్టాను కదా. ఓకే, టైం ఎక్కువ అయిపోయింది, మొదలు పెట్టాం కదా. మళ్ళీ సంగీతం నేర్చుకుంటారు. దయా యొక్క బాలికలు తద్దిత ప్రకరణం వరకు వ్యాకరణం చదివి ఇప్పుడు సంగీతం నేర్చుకుంటారు. ఇప్పుడు సంగీతం నేర్చుకుంటారు. ఇక్కడ వ్యాకరణ శబ్దం వచ్చింది, దీని నుంచి మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. అస్తు దయాయాహ దుహితరాహ. దుహిత అంటే పిల్లలండి, అంటే సంతానం, అంటే ఆడపిల్లలు, బాలికలు. దయాయాహ దుహితరాహ అంటే పుత్రి అని చెప్పొచ్చు.
దయాయాః దుహితరః సతద్ధితం సతద్ధితం సతద్ధిత తద్ధితేన సహితం సతద్ధితం అండి. తద్ధితం తోటి అంటే తద్ధితం వరకు సతద్ధితం వ్యాకరణం అధీత్య సతద్ధితం వ్యాకరణం అధీత్య సంగీతం శిక్షిష్యంతే అధునా. అధునా శబ్దం లాస్ట్ లో పెట్టచ్చు అండి ఇక్కడ సంధి కోసం అని చెప్పి. వ్యాకరణం అధీత్య మన ముందు అధునా సంగీతం శిక్షిష్యంతే సంగీతం నేర్చుకుంటారు, ఇప్పుడు సంగీతం నేర్చుకుంటారు అనే ఇప్పుడు అనే పదాన్ని లాస్ట్ తీసుకొచ్చి పెట్టాం. సంగీతం శిక్షిష్యంతే అధునా, శిక్షిష్యంతే ధునా. మన సంస్కృతంలో పదాలు ఎక్కడ పెట్టినా కూడా అర్థం ఒకే అర్థం వస్తుంది, దాంట్లో తేడా ఏమి ఉండదు అన్నమాట. ఓకే, శిష్యంతే అధునా. ఓకే, రాస్తున్నారండి. సంధి వల్ల దయాయాః దుహితరః సతద్ధితం వ్యాకరణం అధీత్య చేసుకున్నాం. సంగీతం సంగీతాన్ని శిక్షిష్యంతే నేర్చుకుంటారు, ఎప్పుడు అధునా ఇప్పుడు. ఇది మొదటి అండి. అస్తు. ఓకే అండి, నెక్స్ట్ మొదలు చూద్దాం. అయితే వాక్యాలు చెప్పుకుందాం అంటున్నారు. అంటే దీంట్లో కూడా మనకు ఏదో ఒకటి మనకు సారగర్భితమైన మంచి మంచి వాక్యాలు ఉన్నాయి, పదజాలం తెలుస్తుంది, వాక్య యొక్క ప్రయోగం ఎలా అని తెలుస్తుంది. వాక్యాలు చెప్పుకొని అంటే మనకు ప్రక్రియ ఈ రకంగా ఉంటుంది, పదాన్ని ఎలా ఉపయోగిస్తాం తెలుసుకోవడం కోసం చెప్పాను. బట్ అన్ని రకంగా ఉంటాయండి. అస్తు, పర్వాలేదు, ఈ 2-3 వాక్యాలు చెప్పుకున్న ఇబ్బంది లేదు. ఓకేనా చూడండి. మళ్ళీ మిలామः మంత్రపాఠः. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు మహోదయ. నమస్తే అండి. నమస్తే నమస్తే సార్.